హాయ్ అండి. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు థంబ్నెయిల్ చూసి మీరందరూ వచ్చి ఉంటారు కదా, దానికన్నా ముందు చూడండి ప్రతి ఒక్క ఫ్రిల్ అనేది 1 ఇంచ్ 1 ఇంచ్ ఉంది. ఇలా మీరు కూడా చేసుకోవాలంటే నేను ఈ వీడియోలో పాటించిన టిప్స్ మీరు కూడా పాటించండి. తప్పకుండా చాలా ఈజీ అండి. ఇది ఫ్రంట్ అండ్ బ్యాక్ సైడ్ సేమ్ 1 ఇంచ్ 1 ఇంచ్ లెంత్లో తీసుకున్నాను. నేను ఫ్రిల్ సైజ్ ఇచ్చి 1 ఇంచ్ లెంత్లో తీసుకున్నాను. ఇప్పుడు మనము ఎంతైతే ఫ్రిల్ క్లాత్ తీసుకుంటామో దానికి మిడిల్ పార్ట్కి ఇలా మార్కింగ్ చేసుకుంటున్నాను. ఎంత కావాలో క్లాత్ అనేది నా దగ్గర ఎంత ఉంది అనేది ఇలా దీన్ని మార్కింగ్ చేసుకుంటున్నాను. 31.5 ఉందండి టోటల్గా. నేను 31.5 తీసుకున్నాను లెంత్ వచ్చి. అండ్ నాకు ఫ్రిల్ సైజ్ వచ్చి 1 ఇంచ్ తీసుకుంటున్నాను. మీకు 1.5 ఇంచెస్ కావాలంటే డివైడెడ్ బై చేసుకోండి. అండ్ లూజ్ వచ్చి అంటే నడుము లూజ్ ఇది 10 ఇంచెస్ ఉంది. సో ఇప్పుడు 31.5. ఇప్పుడు మన ఫ్రిల్ సైజ్ అనేది ఎలా పెట్టుకోవాలో చూపిస్తున్నాను. ఇక్కడ 3 ఇంచెస్ ఎందుకు తీసుకున్నానంటే మనము 1.5 ఇంచ్ 1.5 ఇంచ్ ఫ్రిల్ కుట్టు కోసం వదిలేస్తాం కదా, దాన్ని మైనస్ చేసి మిగిలిన దాంతో మనం ఫ్రిల్ పెట్టుకోవడం స్టార్ట్ చేస్తాం. సో అందుకని 28.5 వచ్చింది. దాన్ని డివైడెడ్ బై 10 చేస్తే 2.85 ఇంచెస్ అంటే ఒక ఫ్రిల్ వచ్చి మనకు 2.85 ఇంచెస్ వస్తుంది. ఇప్పుడు మనం ఇందాక 3 ఇంచెస్ అనేది మనం లూజ్ కోసం వదులుకున్నాం కదా, అదే కుట్లలో పోతుందని, అంటే ఇక్కడ 1.5 ఇంచెస్ అండ్ ఇటు సైడ్ 1.5 ఇంచెస్. ఇది ఓన్లీ నేను ఫ్రంట్ సైడ్కే చూపిస్తున్నాను. 31.5 ఇంచెస్ అనేది ఫస్ట్లో 31 ఇంచెస్ కనిపించవచ్చు, కాకపోతే నేను అంటే కరెక్ట్గా టేప్ పెట్టలేదు, అందుకని 2.85 వచ్చింది కదా, 2.85 అంతే తీసుకున్నాను. ఇలా ఇక్కడ మార్కింగ్ చేస్తున్నాం కదా, సేమ్ అదే విధంగా ఎక్కడైతే మనకు ఫ్రిల్ వస్తుంది అనుకున్నామో అక్కడంతా 2.5 ఇంచెస్, ఎక్కడైతే ఫ్రిల్ అనేది మార్కింగ్ ఎండ్ అయిందో అక్కడ నుంచి మళ్ళీ 2.5 ఇంచెస్. ఫస్ట్ 1.5 ఇంచెస్ ఆర్ 2 ఇంచెస్ మీకు ఎంత కావాలో లూజ్కి అంత వదిలేసి, అంటే నేను 1.5 1.5 3 తీసుకున్నాను కాబట్టి ఇక్కడ 3 ఇంచెస్ తీసుకున్నాను. మీరు 2 ఇంచెస్ కానీ అయితే 4 ఇంచెస్ అలా వదిలేసి మిగిలిన దాన్ని డివైడెడ్ బై మనకు లూజ్ ఎంత ఉందో దాంతో చేస్తే సరిపోద్ది. ఇది 1 ఇంచ్ కాబట్టి దాన్ని టోటల్ డివైడెడ్ బై 1 వేసాను. అదే 1.5 అంటే టోటల్ డివైడెడ్ బై 1.5 ఇంటూ లూజ్ వేయాలి. ఇక్కడ మనము 2.85 పెట్టుకున్నాం కదా, దానికి 1 ఇంచ్ 1 ఇంచ్ వచ్చేలాగా వీడియోలో చూపించిన విధంగా ఫస్ట్ పార్ట్లోనే ఇలా మార్కింగ్ చేసుకోవాలి. ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత అంటే ఇక్కడికి మనం లోపలికి మడిచేస్తాం అనమాట. ఇక్కడ 1.5 ఇంచెస్ అనేది టచ్ చేయకూడదు. అక్కడ 1 ఇంచ్ ఉంది కదా, దాన్ని అక్కడ 2.85 దగ్గర మార్కింగ్ చేసుకున్నాం కదా, దాని వరకు లోపలికి వెళ్ళేలాగా ఆ ఖర్చు అయితే ఎక్కడికైతే పెట్టామో అక్కడ ఈ 1 ఇంచ్ అనేది మనకు ఆగిపోయేలాగా ఇలాగాని మార్కింగ్ చేసుకుంటే ఒక్కసారి కుట్టిన పావడాన్ని మళ్ళీ ఇప్పాల్సిన అవసరం లేదు. అదే విధంగా మనకు ఐరన్ చేసి మార్కింగ్ చేసుకుంటారు కదా, అలా కావాలంటే కింద కూడా సేమ్ అదే 1.5 ఇంచెస్ లూజ్ కోసం వదిలి 2.85 అంటే ఇది 1 ఇంచ్ లెంత్ పెట్టే వాళ్ళకు మాత్రమే చెప్తున్నాను. 1.5 అంటే డివైడెడ్ బై 1.5. ఒకవేళ 2 ఇంచెస్ కావాలంటే డివైడెడ్ బై మొత్తం లూజు డివైడెడ్ బై మనకు ఎంత కావాలో అంత 2 ఇంచెస్ అలా చేసుకొని ఇలా 1.5 ఇది 2.85 దగ్గర ఒక మార్కింగ్ చేసుకున్నాం కదా, అలా అక్కడికి కలిసేలాగా పెట్టుకుంటే మనకు పావడ అనేది చాలా నీట్గా ఎక్కడ ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ రాకుండా సమానంగా వస్తుంది. ఇలా అయితే ఫినిషింగ్ కూడా చాలా బాగా వస్తుంది. బొటిక్లో అందరూ ఇలాగే చేస్తారు. సో ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒకవేళ మీకు ఐరన్ పెట్టి కుట్టడం రాలేదు అనుకుంటే కింద కూడా సేమ్ అదే విధంగా 1.5 లూజ్ వదిలేసుకొని కుట్ల కోసం మిగతాదంతా 2.85 అలా మనకు ఎంత అయితే కావాలో అంత పెట్టుకోండి. ఇది ఫ్రంట్ పార్ట్, చిన్న బేబీ కోసం కుడుతున్నాను, 3 ఇయర్స్ బేబీ కోసం. సో సేమ్ అదే విధంగా లైనింగ్ కూడా 1.5 ఇంచెస్ మార్కింగ్ చేసుకున్నాను. ఇక్కడ లైనింగ్ క్లాత్ అనేది ఎక్కువ ఉంది, సో దానికి డివైడెడ్ బై మనకు 1 ఇంచ్ కావాలి కాబట్టి 1 ఇంచ్ చేస్తే సేమ్ అదే వస్తుంది. తర్వాత ఇక్కడ 1.5 ఇంచెస్ వదిలేసిన తర్వాత నేను
మార్కింగ్ చేస్తున్నాను. అంటే ఇందాక అంతా కలిపి మార్కింగ్ చేసి -3 చేశాను. ఇక్కడ టోటల్ ఎంత వస్తుందో అంత మార్కింగ్ చేసి 32 దాన్ని డివైడెడ్ బై 10 వేస్తాను. 34.5 వచ్చింది. సో 3.45 ఒక్కొక్క ఫ్రిల్ వస్తుంది. దాంట్లో 1 ఇంచ్ తీసుకోవాలి మనం. ఫస్ట్ ఇప్పుడు 3.4 ఇంచెస్ దగ్గర మార్కింగ్ చేసుకుందాం. మొత్తం మన కాడైతే ఎంతైతే క్లాత్ ఉందో అంతా మొత్తం 3.4 ఇంచెస్ దగ్గర మార్కింగ్ చేసుకొని, ఇప్పుడు మనం 3.4 ఇంచెస్ మార్కింగ్ చేసిన స్టార్టింగ్ పాయింట్ ఉంది కదా, అక్కడ 1 ఇంచ్ తీసుకుంటాం. ఎక్కడైతే 1 ఇంచ్ తీసుకుంటామో, అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ స్టార్టింగ్ 3.5 ఇంచెస్ స్టార్టింగ్ దగ్గర 1 ఇంచెస్ తీసుకున్నాం కదా, అదే విధంగా ఒక ఎండింగ్ దగ్గర తీసుకున్నామంటో మిగతా ఫ్రిల్ అన్నీ ఎండింగ్ దగ్గరే తీసుకోవాలి, లేదంటే స్టార్టింగ్ దగ్గరే తీసుకోవాలి. ఇప్పుడు వీడియోలో చూపించిన విధంగా ఇలా అంత లోపలికి వెళ్ళిపోయేదాకా 3.4 ఉంది కదా, అక్కడి వరకు ఇదంతా లోపలికి వచ్చేలాగా సేమ్ అదే విధంగా కుట్టేసుకుంటే సరిపోతుంది. ఇది మాత్రం చాలా యూస్ఫుల్ అండి. సారీకి మనం ఫ్రిల్ పెట్టి మళ్ళీ సరిపోతుందా లేదా అని ఇప్పుకొని మళ్ళీ ఒకటి తక్కువ వచ్చిందేమో ఒకటి ఎక్కువ వచ్చిందేమో అన్నట్టు కాకుండా సమానంగా వస్తుంది. ఇది చాలా యూస్ఫుల్ అవుతుంది. మీకు కానీ ఈ వీడియో కానీ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. ఇంకేమైనా డౌట్స్ ఉన్నా కానీ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఫైనల్గా అవుట్పుట్ అయితే ఇలాగా వచ్చింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై